ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. మొదటి వచనం నుంచి లేకపోతే 3వ వచనం మాత్రం చదువుకుందాం. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. చాలు, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ కూడా మేమందరము నాయనా నిన్ను ఆరాధించుకొని నీ సన్నిధిని ఆనందించి నీ నామాన్ని మయంపరచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో నీ వాక్యము వినగోరి మిగులు ఆశ కలిగి ఉండగా నాతో మాతో అందరితో నీ కృప ద్వారా నువ్వే మాట్లాడి సహాయం చేయి. నీ దాసుడు అల్పజ్ఞుడు, బలహీనుడు నాయన, నీ బలం మీద నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నాడు. నీ ఆత్మ నడిపింపును కోరుతున్నాడు. మేమందరము ఆదరణ పొందినట్లు, ప్రోత్సహించబడినట్లు నాతో మాతో మాట్లాడి సహాయం చేయి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతానీయ దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. దేవా, కనికరించి నాతో మాతో అందరితో నీవే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తన ప్రస్తావన వచ్చింది కనుక ఒక చిన్న పల్లవి చరణం నేను పాడుకుంటాను దేవుని మహిమార్థం. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు రేయింబవలు నాయార్తధ్వని సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణ తోడనొక మారు నా దశ, కరుణ తోడనొక మారు నా దశ వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు
మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా. నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా. అయినను వేదనల్ అధికములాయను, అయినను వేదనల్ అధికములాయను, ఎదలో మంటయు రగిలెగదయ్యా, ఎదలో మంటయు రగిలెగదయ్యా. రేయింబవలు నాయార్థధ్వని నీ సన్నిధిలో వినబడుతున్నది. రేయింబవలు ఏకాకినినే వ్యధితుడనయ్యా, అధికంబులు నా గాయములయ్యా. ఏకాకినినే వ్యధితుడనయ్యా, అధికంబులు నా గాయములయ్యా. యాత్ర ముగియకనే మునుపొకసారి, యాత్ర ముగియకనే మునుపొకసారి, తెప్పరిల్లగనను చేయగదయ్యా, తెప్పరిల్లగనను చేయగదయ్యా. రేయింబవలు నాయాతధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు పాడదాం. నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణతోడనొక మారు నా దశ, కరుణతోడనొక మారు నా దశ, వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా. రేయింబవలు బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఈ మొదటి అధ్యాయము నుండి 5 వచనాలు, 14వ అధ్యాయము మొదటి వచనం నుండి 5 వచనాలు ఒక డినామినేషన్ మెయిన్ ఆధారంగా చేసుకున్నటువంటి వచనాలు. దీన్ని ఆధారం చేసుకొని వైవాహిక జీవితాన్ని, వివాహ జీవితాన్నే పక్కన పెట్టేసినటువంటి పరిస్థితుల్లోకి కొంతమంది వెళ్ళినటువంటి వచనాలు అవి. అవన్నీ గతంలో మీకు 2-3 సార్లు నేను చెప్పున్నాను కాబట్టి మళ్ళా నేను దాన్ని చెప్దాం అనుకోవటం లేదు. అందులో నేను చదివించిన ఆ వచనాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. 3వ వచనం, వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవ్వరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు అన్నాడు. భూలోకము నుండి కొనబడిన 144,000 మంది ఉన్నారట. వారు
సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలవబడి ఉంటే వారు కూడా గొర్రెపిల్లతో ఉన్నారు. ఆ గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా వాళ్ళు తిరుగుతున్నారు ఆయనతో పాటు కలిసి. అయితే వారి నోట ఒక క్రొత్త కీర్తన ఉన్నది అన్నాడు. ఒక కొత్త పాట వాళ్ళు పాడుతున్నారట. క్రొత్త పాట అంటే అంతకు మునుపు ఎవరునూ ఎన్నడూనూ పాడి ఉండని పాట. ఆ క్రొత్త కీర్తన పాడుతున్నారు, బాగానే ఉంది. అయితే ఆ కీర్తన అందరికీ రాదట. ఆ 144,000 మందికి తప్ప మరి ఎవ్వరికి కూడా ఆ కీర్తన రాదు. మరి ఎవ్వరు కూడా దాన్ని నేర్చుకొన జాలరు అన్నాడు. ఇప్పుడు పాట అన్నప్పుడు నేను ఒకసారి పాడాను అనుకో, కొంచెం మీకు మైండ్లోకి ఎక్కిద్ది. 2 సార్లు పాడితే ఇంకొంచెం ఎక్కిద్ది. 10 సార్లు పాడాను అనుకో, ఆటోమేటిక్గా నేను పల్లవి మొదలు పెట్టగానే ఇక మిగిలిన లైన్స్, చరణాలు అన్నీ కూడా మీరే పాడేస్తారు. ఆటోమేటిక్గా నేర్చుకోవటానికి, అభ్యాసానికి వచ్చేస్తుంది ఎంతటి పాట అయినా. కానీ ఇక్కడ ఈ గొర్రెపిల్ల వెంబడి వెళుతున్న ఆ 144,000 మంది పాడుతున్న పాట క్రొత్త పాట, దాన్ని ఎవ్వరూ నేర్చుకొన జాలరు అన్నాడు. ఇప్పుడు మనకి 2 ప్రశ్నలు. ఆ 144,000 మంది ఎవరు అనేది మొదటి ప్రశ్న అయితే, వారే ఆ కీర్తన నేర్చుకోవటం ఏమిటి, ఇంకెవరికి అది రాకపోవటం ఏమిటి అన్నది రెండవ ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకి ఒకదానికి ఆల్రెడీ సమాధానం చెప్పాను, అయినా మళ్ళీ ఒక్కసారి ప్రస్తుత అంశానికి అవసరం కాబట్టి చెప్తాను. తర్వాత కీర్తన సంగతి మనం తేల్చుకుందాం. అందరూ ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆ 144,000 మంది ఎవరు అనే దాని మీద పెద్ద వివాదం ఏర్పడి ఒకరినొకరు భయంకరంగా ద్వేషించుకునేటువంటి పరిస్థితి కూడా సార్వత్రిక సంఘంలో తయారైంది. ఉదాహరణకి అక్కడ ఉన్నటువంటి వచనాల ఆధారంగా మనం చూసినట్లయితే, ఆ 4వ వచనంలో అంటాడు, గొర్రెపిల్ల చుట్టూ తిరుగుతున్నవారు, గొర్రెపిల్ల దగ్గర ఆ క్రొత్త కీర్తన పాడుతున్నవారు, భూలోకముల నుండి కొనబడిన ఆ 144,000 మంది ఎవరు అంటే వాళ్ళ కొన్ని గురుతులు చెబుతున్నాడు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు అన్నాడు. ప్రియులారా, ఈ 144,000 మందికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చినట్లు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళకున్న ఒక స్పెషల్ క్వాలిటీస్ని గురించి ప్రస్తావన తెచ్చాడు. మొట్టమొదటిది, వారు భూలోకము నుండి కొనబడిన వారు. రెండవది, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. మూడవది, వారు అనింద్యులు, నిందలేని వారు. నాలుగవది అంటే నిందించడానికి అవకాశం లేని వారు అన్నమాట, అనింద్యులు. నాలుగవది, వారి నోట ఏ అబద్ధము లేదు అన్నాడు. 4 సంగతులు మళ్ళా చెప్తున్నా. వారు భూలోకము నుండి కొనబడిన వారు. రెండవది, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. మూడవది, అనింద్యులు. నాలుగవది, ఏ అబద్ధము కూడా వారి నోట్లో లేదు, పూర్తిగా సత్యవంతులు. ఐదవది కూడా ఉంది, ప్రథమ ఫలము అన్నాడు. ప్రథమ ఫలము అన్నాడు. బాగా వినాలి, ఎక్కువ టైం లేదు కాబట్టి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిది, భూలోకము నుండి కొనబడిన వారు. నాకు తెలిసి భూలోకం నుండి కొనబడినటువంటి 144,000 మంది మాత్రమే అని మనం అనుకోన జాలం. భూలోకం నుండి కొనబడింది.
భూలోకం నుండి యేసుక్రీస్తు రక్తము చేత విమోచన పొంది ఆయన రక్తమును విమోచన క్రయధనముగా అప్పగించి ఉండగా ఆ రక్తము చేత కొనబడిన వారు నాకు తెలిసి సార్వత్రిక సంఘం అంతా. ఓన్లీ 144,000 మంది మాత్రమే అని అనుకొనలేం. రెండవది, ప్రథమ ఫలము అనే మాట వాడాడు. యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన తరువాత ఆయన రక్తము చేత విమోచింపబడిన మనందరం కూడా ఆ ప్రథమ ఫలములోనికే చేర్చబడతాం. ఆ మాట కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఎవరన్నా తీయగలిగితే గ్రేటే ఆ వచనం, తీసి చదవగలిగితే. ఒకవేళ చదవలేకపోతే ఏం ఇబ్బంది పడద్దు, చదవగలిగితే తీయండి. ఎందుకంటే దాని గురించి కూడా అవగాహన గతంలో మీకు కలిగించాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూలోకం నుండి కొనబడిన వారు ఓన్లీ 1,44,000 మందే కాదు, 144,000 మంది మాత్రమే కాదు. సార్వత్రిక సంఘం అంతా కూడా యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడింది. రెండవది, ప్రథమ ఫలముగా మనము కూడా యేసయ్యతో కలిసి చేర్చబడ్డాం. కాబట్టి ప్రథమ ఫలము అనేటువంటి ఈ లిస్టులో సార్వత్రిక సంఘం అంతా ఉంది. ఈ రెండు పక్కన పెడితే ఇక మిగిలిన 3 సంగతులు ఉన్నాయి, బాగా ఆలోచించాల్సిన సంగతులు. మొట్టమొదటిది, స్త్రీ సాంగత్యమున వీరు అపవిత్రులు కారు అన్నాడు. మరి సార్వత్రిక సంఘంలో చాలామంది నాకు తెలిసి వివాహితులే ఉన్నారు. చాలామంది వివాహితులే ఉన్నారు. అవివాహితులు తక్కువ, వివాహితులు ఎక్కువ. స్త్రీ సాంగత్యము ఎరగని వారైతే ఎక్కువ మంది లేరు, ఎరిగిన వారు ఎక్కువ మంది ఉన్నారు. 2 సార్లు ఆ మాట అన్నాడు. స్త్రీ సాంగత్యము ఎరుగని వారు స్త్రీ సాంగత్యము చేత అపవిత్రులు కానివారు అన్నాడు. ఇంతకసలు మరి స్త్రీ సాంగత్యమున అపవిత్రత అంటుతుంది అనే విషయాన్ని ప్రత్యేకించి ఆడ మాట్లాడుతున్నాడు. మరి ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ సాంగత్యం వల్ల మనకు అపవిత్రత అంటటం ఏమిటి అనేది ఓ ప్రశ్న. స్త్రీ సాంగత్యమున మనకు అపవిత్రత అంటుతుంది అనే సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని వివాహ నిషేధం తీసుకొచ్చినాయి కొన్ని సంఘాలు. నువ్వు దేవుని ముందు పవిత్రంగా, పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలిగా రేపు సియోనులో ఉండాలి అంటే, ఆ 144,000 మందిలో నువ్వు కూడా ఉండాలి అంటే, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా నువ్వు కూడా పోవాలంటే, క్రొత్త కీర్తన నువ్వు కూడా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు వివాహాన్ని విసర్జించాలి. వివాహాన్ని విసర్జించాలి. పెండ్లి చేసుకోకూడదు. పెండ్లి చేసుకుంటే స్త్రీ సాంగత్యం ఏర్పడుతుంది. స్త్రీ సాంగత్యం ఏర్పడితే అపవిత్రత అంటుతుంది. గనుక వివాహం చేసుకున్నవాడు పవిత్రుల లెక్కలోకి రాడు అని, వివాహం చేసుకున్నటువంటి వాడు మరి ప్రభువు వల్ల ఇవ్వకూడదు, సంఘములో ముఖ్య భూమిక పోషించకూడదు అని సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకొని కొన్ని సంఘాలు ఒక క్రమాన్ని ఏర్పరిచి పెండ్లి లేని నాయకులతో సంఘాన్ని కట్టారు, దీన్ని ఆధారం చేసుకొని. ఎందుకంటే 2 సార్లు రాస్తుంది, ఒకసారి కాదు. వారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు, రెండవది అపవిత్రులు కానివారు. ఒకసారి నేను చెప్పాను కదా, మా అక్కయ్య ఒక ఆమె నేను సువార్త చెబితే వేరే దగ్గర పోయి బాప్తీసం తీసుకుంది. అలాగే పాపం కొంతమంది సేవకులు ఎక్కడో సువార్త చెప్తే వాళ్ళ దగ్గర విన్నోళ్ళు నా దగ్గరకు వచ్చి బాప్తీసం పొందుతూ ఉంటారు. సరే, ఇక ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది. నేను నా దగ్గర నుంచి ఎవరన్నా వేరే దగ్గరికి వెళ్ళి బాప్తీసం పొందితే నేనేం ఫీల్ కాను. పర్వాలేదు, ఎక్కడో చోట ముందు బాప్తీసం అయితే పొందావు, నరకం తప్పించుకున్నావు, నాకు అంతే చాలు. ఇప్పుడు నేను సువార్త చెబితే ఆడెవడో బాప్తీసం ఇచ్చాడు, నేను కదా నీకు బాప్తీసం ఇవ్వాలి అని నేనేం ఫీల్ కాను. ఎందుకంటే ఒక ఆత్మకు సువార్త చెప్పి ఆత్మ కోసం ఎన్ని కష్టాలు పడ్డానో
పైన ఉన్న పెద్ద ఆయనకి తెలుసుగా, కాబట్టి నాకు ఆ విషయంలో ఏం ఫీలింగ్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకేమీ ఆ విషయంలో ఇబ్బంది లేదు. అయితే ఆమె బాప్తిస్మం పొంది వచ్చిన తర్వాత నాకు చెప్పి సంతోషపడింది, అయ్యా నేను బాప్తిస్మం తీసుకున్నాను అని. అప్పుడు చాలాసార్లు ట్రై చేశాను ఆమె రక్షణలో నడిపించాలని. అయితే చిన్న గుడి చేసుకొని చేస్తున్నా సేవ. కొన్నిసార్లు ఇదొక బలహీనత కూడా ఉంటుంది, గుడిసె పాస్టర్ని లెక్క చేయరు. ఆ గుడిసె ఏదో చిన్న రేకుల షెడ్డో వేసుకొని ఆ కూటం పెడితే లెక్క చేయరు. ఈ సరైన సేవకుడు కాదు, మంచి సేవకుడు అయితే ఇట్లా ఈ గుడిసెలో ఎందుకు బతుకుతాడు, గొప్పగా ఉంటాడు, ఇది సరైనవాడు కాదు కాబట్టి గుడిసెలో బతుకుతున్నాడు అని ఒక తేలికపాటి అభిప్రాయం ఉంటుంది. అప్పుడేదో మన గుడిసె సేవకులం కాబట్టి ఇక సరే అక్క పోయి వచ్చింది. నేను అట్లా అనుకున్నా, నేను ఇక్కడ బాప్తిజం పొందలేదు అక్కడ పొందింది అంటే పర్వాలేదు, ఎక్కడ పొందితేనేవలేని సంతోషపడ్డాను. ఏముంది, చిన్న పరిచర్య కదా, నేను ఆ కంట్లో దిశాయించలేదేమోలే, నాకంటే వయసులో పెద్దోళ్ళు గొప్ప దైవజనులు ఉన్నారు, సో వాళ్ళని అభిమానించి పోయి తీసుకుందేమో అనుకున్నానే. ఆహా, ఇంకొక బాంబు పేల్చింది. ఏంటి బాంబు అంటే, అయ్యా నేను అక్కడ తీసుకున్నానంటే మంచిదక్క. ఎక్కడ తీసుకున్నావు అన్నాను. నేను పరిశుద్ధుల దగ్గర తీసుకున్నాను అయ్యా అంది. పరిశుద్ధుల దగ్గర తీసుకున్నానయ్యా అంటే అప్పుడు నేను ఎవరిని? ఒరే, నువ్వు పాస్టర్వే కానీ పాపి అయిన పాస్టర్వి, అందుకని నేను పరిశుద్ధ పాస్టర్ల దగ్గర తీసుకున్నాను అన్నట్టు చెప్పి నాకు మైండ్ బ్లోయింగ్. దీన్ని ఇంత మాట అంది. అదేందక్క అంటే, వాళ్ళు పెళ్ళి కాని పాస్టర్లయ్యా. పెళ్ళి కాని పాస్టర్లు అయితే పరిశుద్ధులయ్యా, పరిశుద్ధులు అంది. ఇంకా నేనేం మాట్లాడాల, ఎందుకంటే ఎవరు బాగా ఎక్కిచ్చారు ఏమోకి. అక్క అట్లేమో ఉండదు, పెళ్ళి కాని పాస్టర్ పెళ్ళైన పాస్టర్ ఏముండదు, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా అందరం పాపులమే, క్రీస్తు రక్తమే మన విమోచన ఆధారము అని నేను మొదలుపెట్టి చెప్పాను అనుకో, వీడి దగ్గర పొందలేదని అన్నీ చెబుతున్నాడు. వ్యసనం వీళ్ళకి ఈర్ష్య ఎక్కువ, వీళ్ళ దగ్గర పొందలేదని ఇట్లాంటి మాటలన్నీ చెబుతారు అని ఎక్కడ అనుకుంటుందో అని మెలకుండా ఉన్నాను. ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు జీవితంలో, ఇప్పుడైతే కదిలించకూడదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది అంటే, ఇట్లాంటి బోధ కూడా సమాజంలో ఉంది. వాస్తవంగా ఇది లేఖనానుసారమేనా? లేఖనం దీనికి ఒప్పుకుంటుందా? ఇలాంటి విషయాలను ఎంత పేరు మోసిన పెద్ద సంఘాలైనా, ఎంత సీనియర్ పాస్టర్ అయినా, ఎంత పెద్ద మోతుబరి సేవకుడైనా మనం దాన్ని వినొచ్చా? ఇలాంటి విషయాల్లో లేఖనాన్ని ఆశ్రయించాలా అనే ప్రశ్న మనం వేసుకుంటే ఖచ్చితంగా లేఖనం దగ్గరికి మనం వెళ్ళాలి కొన్ని కీలకమైన సిద్ధాంతాల విషయంలో. అసలు వివాహం చేసుకుంటే అపవిత్రత, పెండ్లి చేసుకున్నోడు అపవిత్రుడైపోతాడు గనుక వివాహం చేసుకోకూడదు అనే వివాహ నిషేధం తీసుకొచ్చే బోధ అసలు ఏ బోధో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే చెప్తున్నాడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల బాగా వినాలి, మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పైన దయ్యముల బోధ, మోసపరచు ఆత్మల ఉపదేశం, మోసపరచు ఆత్మల యొక్క క్రియలు, దయ్యముల బోధ అని చెప్పి అదేందో కింద చెప్తున్నాడు చూడు. ఆ అబద్ధికులు ఎవరు? ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గల దయ్యముల బోధ అలాగే మోసపరచు ఆత్మ, ఈ రెండిటి చేత ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరై ఉన్నారు అన్నాడు? అబద్ధికులు అన్నాడు. ఇక్కడ మనం చదివిన మూలాంశంలో 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నంబర్ 1 అబద్ధికులు అన్నదాన్ని రౌండ్ చేయి. నంబర్ 2 ఆ అబద్ధికులు
వాత వేయబడిన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు దేన్ని వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల చాలు విశ్వాసం. చాలు చాలు. వివాహ నిషేధం, పెండ్లి చేసుకుంటే పాపం అనే బోధ నంబర్ 1 దయ్యముల బోధ, నంబర్ 2 అబద్ధము అన్నాడు. అబద్ధం చెప్తున్నారు, అది సత్యము కాదు అనేశాడు. భయంకరమైన స్టేట్మెంట్ ఇది. వివాహం చేసుకోవద్దు, వివాహం చేసుకుంటే వాడు అపవిత్రుడైపోతాడు, వాడు అనర్హుడైపోతాడు, సియోనుకు రాడు. ఎందుకంటే స్త్రీ సాంగత్యం వాడికి ఏర్పడుతుంది గనుక, దానివల్ల వాడు అపవిత్రుడు అవుతాడు గనుక, పవిత్రత కోల్పోతాడు గనుక, తన నియమాన్ని నిష్టను కోల్పోతాడు గనుక వాడు సియోనుకు రాడు, క్రొత్త కీర్తన పాడలేడు అనే ఈ ఉపదేశం ఏదైతే ఉందో ఇది సత్య సంబంధమైన బోధ కాదు అని నేను కాదు, పౌలు మహనీయుడు చెప్పినటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే క్లియర్గా ఉంది. సో వివాహ నిషేధపు బోధ సత్య బోధ కాదు, అది అబద్ధమట. అది దేవుని నుండి కలిగిన బోధ కాదు, కానీ దయ్యముల వలననే కలిగిన బోధయట. ఇంతవరకు మీకు స్పష్టంగా ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ మాటకు వస్తే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి కానీ మీరు చూడగలిగితే అపోస్తలులందరికీ భార్యలు ఉన్నారు. యేసయ్య తరువాత మరియమ్మకు పుట్టినటువంటి మిగిలినటువంటి సంతానానికి కూడా భార్యలు ఉన్నారు. యేసయ్య పుట్టిన తరువాత మరియమ్మ యోసేపుకు భార్య అయి ఆయనతో జీవించి సంతానాన్ని కన్నది. ఆ పుట్టినటువంటి సంతానం 4 కొడుకులు, ఒకరికంటే ఎక్కువ మంది కూతుళ్ళు ఉన్నారు. ఇది మీకు మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి తీయగలిగితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము త్వరగా 50 జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అంటే యోసేపు కుమారుడు గాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? అదిగో వడ్లవాని కుమారుడు గాడా అంటే వడ్రంగి పని చేసే యోసేపు కొడుకు గాడా? ఇతడు మరియ కుమారుడు కాడా? మరియ కుమారుడు గాడా అంటే కాడనే లేకపోతే అవుననే? ఆయన చేసిన కార్యాలను చూసి అవునా కాదని డౌట్ వచ్చినట్టుగా మాట్లాడారు విడ్డూరంగా. ఇతని అద్భుతాలు, ఇతని మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ చిన్నప్పటి నుంచి మన దగ్గరే ఉన్నాడు. మన వడ్రంగి పనిచేసే యోసేపు కొడుకు కదూ, మన మరియమ్మ కొడుకు కదూ, వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు మనతోనే ఉన్నారు కదా. వాళ్ళ పేర్లు యాకోబు, యోసేపు, సీమోను, యూదాను వారు ఇతని సోదరులు కారా? అద్దుకో. అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య కన్య మరియ గర్భాన జన్మించిన తరువాత మరియమ్మ యోసేపునకు భార్య అయి 4 కుమారులను కన్నది. వాళ్ళ పేర్లు కూడా అందులో చెప్పాడు. ఏం పేర్లురా? యాకోబు, నంబర్ 1 యాకోబు, యోసేపు, సీమోను, యూదా. ఈ 4 కొడుకుల్ని కన్నది. అక్క చెల్లెండ్రందరూ మనతోనే ఉన్నారు కాదంటే మరియమ్మకు ఆడపిల్లలు కూడా పుట్టారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దీనికి బలమైన ఆధారం చేకూర్చే మరో వచనం అదే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, అదే మత్తయి సువార్త 1వ అధ్యాయములో 23వ వచనం నుంచి 24, 25 వచనాలు. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని. ఎందుకు చేర్చుకున్నాడు? అంతకుముందు డౌట్ పడ్డాడు. నేను ఇంకా ఈమెను సమీపించలేదు, కానీ ఈమె గర్భవతిగా ఉంది, ఏదో అక్రమం జరిగింది, ఏదో తప్పు జరిగిందని పబ్లిక్ చేస్తే చంపేస్తారు రాళ్ళతో కొట్టి, ఆ పాపం నాకెందుకు, రహస్యంగా వదిలేద్దాంలే అనుకున్నాడు.
అనుకొని ఆమె విషయమే భయపడినప్పుడు దేవుని దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఆమెను చేర్చుకున్నటకు భయపడవద్దు, ఆమె గర్భవతి అన్నది నిజమే, కానీ ఆమె గర్భంలో ఉన్నది లోకరక్షకుడు, అది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యము గనుక ఆమెను విసర్జించవద్దు అని దూత చెప్పాల్సిన మాటలు చెబితే యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనతో చెప్పినట్లు చేసి ఆమెను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. వరకు అన్నాడు, అర్థమైందా? అంటే అర్థం ఏంటి? ఒక టైం. ఆమె గర్భిణిగా ఉండి కుమారుని కను వరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను. అంటే కుమారుని కన్న తర్వాత ఆమెను ఎరిగి ఉన్నాడు. అంటే అర్థం చేసుకోండి, ఎరుగుట అంటే ఏమిటో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎరిగి ఉన్నందుననే నలుగురు కుమారులు, ఒకరికంటే ఎక్కువ మంది కుమార్తెలు అక్క చెల్లెండ్రు అన్నాడు. అంటే ఒకవేళ వాడుక భాషలు అలా వాడుంటే కనీసం ఒక్కతైనా సరే యేసయ్యకు చెల్లి ఉంది. మరియమ్మకు ఆడపిల్లలైతే కనీసం ఒక్కతైనా ఆడపిల్ల ఉంది. సో దీన్ని బట్టి రెండు సంగతులు మనకు అర్థమవుతున్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, మరియమ్మ యేసయ్యను కన్న తరువాత యోసేపునకు భార్య అయి కుమారులను కుమార్తెలను కన్నది. వాళ్ళు యేసయ్య సిలువలో ప్రాణం పెట్టక మునుపు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, కానీ ఆయన సిలువలో ప్రాణం పెట్టిన తరువాత ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్టు మనకి వాక్యం సాక్ష్యం ఇస్తుంది. సిలువలో ప్రాణం పెట్టక మునుపు యోహాను సువార్తలో అంటాడు, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని. చదివారా? బైబిల్లో చదివారా? యోహాను సువార్తలో చాలా స్పష్టంగా ఉంటుంది. 2 సార్లు వాళ్ళు పిచ్చి పని చేశారు. ఒకసారి ఆయనకి మానసికంగా దెబ్బతిన్నాడు, మతి భ్రమించింది అని ఆయన తీసుకెళ్ళడానికి వచ్చారు. మరోసారి ఒక సంభాషణ జరిగినప్పుడు వారు ఆయనని తృణీకరించారు. బహిరంగముగా అంగీకరింపబడగోరు వాడు రహస్యముగా తన పనులు జరిగించడు. యెరూషలేములో పండగ జరుగుతుంది, నువ్వు చేసే కార్యాలేదో అక్కడ చేయవా, ఆడకపోకుండా ఎక్కడ తిరుగుతాను, మాకు మాటలు చెప్తావేంటి అని తృణీకరించారు. అప్పుడు నా సమయము వేరుగా ఉంది, మీకు ఎప్పుడు సమయం ఉంది కానీ నా సమయం వేరుగా ఉంది, నేను వెళ్ళాల్సిన టైంలో వెళ్తానులే అన్నాడు ఆయన. ఆ తర్వాత వచనంలో అంటాడు, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని. యోహాను 7:5 గుర్తు రాసుకో. ఎందుకంటే కొంతమంది నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఎదుటి వాళ్ళని గర్వించినట్టు మాట్లాడకుండా సాత్వికంతో అవతల వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పొచ్చు. జస్ట్ రిఫరెన్స్ రాసుకో అంతే. కాబట్టి ఇప్పుడు యేసయ్యకు సహోదరులు ఉన్నారు. యేసయ్య పుట్టిన తరువాత మరియకు మళ్ళా కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో వాళ్లకు సైతము భార్యలున్నారు, అపోస్తలులందరికీ భార్యలున్నారు అని చెప్పాడు. చూడు ఒక్కసారి. తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా అన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అపోస్తలులకు భార్యలున్నారు, ప్రభు యొక్క సహోదరులకు భార్యలున్నారు, కేఫాకు కూడా భార్య ఉంది. మరి వారు తిరిగినట్టు తిరగడానికి మాకు అధికారము లేదా అని పౌలు కూడా మాట్లాడాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పౌలు ఒకవేళ భార్యను కలిగి ఉండొచ్చు, లేదా ఆమె చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎక్సెట్రా. పౌలు అయితే అవివాహితుడని చెప్పజాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చరిత్రకారులు రకరకాల సాక్ష్యాలు చెప్తారు. పౌలు కూడా వివాహితుడే, కానీ భార్యాభర్తలకు ఎడమైపోయింది, ఆయన ఒంటరిగా ఉన్నాడు. బహుశా భార్యను కోల్పోయి ఉండవచ్చు, సంథింగ్, అదైతే మరుగు చేయబడింది. కాబట్టి అసలు భార్యే లేనోడు, అసలు పెళ్ళే లేనోడు, లేదా పెళ్లి చేసుకోవడానికి అవకాశమే లేనివాడు విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు మాత్రం అధికారం లేదనే ప్రశ్నే ఎత్తడు.
కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇందులో ఏముందో అర్థమైపోతుంది మనకి. సో దీన్ని బట్టి సరే పౌలును పక్కన పెడదాం, ఆయనది కొంచెం సందిగ్ధంలో ఉంది కాబట్టి. కేఫా అంటే పేతురుకు భార్య ఉందిగా, అపోస్తలులందరికీ భార్యలు ఉన్నారుగా, ప్రభు యొక్క సహోదరులకు భార్యలు ఉన్నారుగా. ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా పోవచ్చు, క్రొత్త కీర్తన పాడుచు ఉన్నటువంటి బృందంలో మరి ఈ అపోస్తలులు అందరూ భార్యలు కలిగి ఉన్నారు. కేఫా భార్యను కలిగి ఉన్నాడు, ప్రభు యొక్క సహోదరులు భార్యలను కలిగి ఉన్నారు. కనుక ఆ 144,000 మందిలో వీరు ఉండరు అని మనం అనగలమా? ఆ దమ్ము ఉందా మనకి? సాక్షాత్తు సీమోను పేతురుతోనే యేసయ్య ఏమన్నాడు? లూకాసు వార్త 22లో నాతో పాటు మీరు సింహాసనముల మీద కూర్చొని తీర్పు తీరుస్తారు అన్నాడు. యేసయ్యతో కలిసి సింహాసనం మీద కూర్చొని అర్హత పొందిన వాడికి సియోను మీద ఆయనతో తిరిగే అవకాశం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 29-30 చదువు. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకును రాజ్యమును నియమించుచున్నాను. అద్దుకో, ఎవరన్నారు ఈ మాట? యేసయ్య అన్నాడు. ఎవరితో అన్నాడు? సాక్షాత్తు అపోస్తలులతో అన్నాడు. అపోస్తలుల్లో నంబర్ 1గా కనపడుతుంది ఎవరు? అప్పట్లో పొగడ్తలు తిన్నా తిట్లు తిన్నా నెంబర్ 1లో వచ్చింది ఎవరు? పేతురు. ఇప్పుడు పేతురు యేసయ్య పక్కన సింహాసనం మీద కూర్చోడా? పేతురు తీర్పు తీర్చడా? సింహాసనం ఎక్కగలిగిన స్తోమత దేవుడు ఇచ్చినప్పుడు, తీర్పు తీర్చే అధికారం దేవుడు ఇచ్చినప్పుడు, మరి సీమోను పేతురు సియోను మీదికి మాత్రం యేసయ్య దగ్గరికి రాడా? యేసయ్యతో ఉండడా? ఉంటాడు. అట్లట్లా ఇందాక చదివిన వచనం ప్రకారం మరి స్త్రీ సాంగత్యమున అపవిత్రుడు అయ్యాడు కదా. మరి అలాగ అయినట్టయితే ఆ 144,000 మందిలో ఉండడు కదా. అంటే అక్కడ చెప్పినటువంటి దాని భావం వేరు, మన వాళ్ళు అనుకుంటున్న భావం వేరు. అక్కడ చెప్పిన మాట ఏమిటంటే స్త్రీ సాంగత్యము ఎరుగని వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అని రెట్టించాడు. లోకంలో భార్యాభర్తల యొక్క వైవాహిక జీవిత అనుబంధాన్ని దేవుడే ఏర్పరిచాడు. ఇది ఫస్ట్ మనం గుర్తించాలి. పెండ్లి చేసుకొనుట పాపము కాదు. ఎప్పుడు ఎవరు ఆ మాట చెప్పినా సదరు వ్యక్తిని ఖచ్చితంగా మనం తప్పుపట్టొచ్చు. పెండ్లి చేసుకొనుట పాపము, అపవిత్ర కార్యము, స్త్రీ సాంగత్యము అపవిత్రమైన కార్యమని ఎవరైనా అంటే నిర్ద్వందంగా ఖండించవచ్చు ఆ వ్యక్తిని. తప్పండి, మీరు అలా అనకూడదు. మీరు ఎంత గొప్పోళ్ళైనా, ఎంత ఫేమస్ స్పీకర్స్ అయినా అలా అనకూడదండి. ఇది వాక్య విరుద్ధం అనాలి. ఎందుకు అంటే వివాహమును దేవుడు ఘనపరిచాడు. ఎందుకంటే బైబిల్ ఆరంభంలో దేవుడైన యెహోవా ఆదాము హవ్వలను చేసినప్పుడు ఆయనే సంబోధించాడు. ఏమనంటే ఆదాము భార్య అయిన హవ్వ, ఆమె భర్త అయిన ఆదాము. ఓకే, బైబిల్ ఆరంభం ఒక పెళ్లితో ప్రారంభమైంది, ఆదాము హవ్వల మ్యారేజ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సూచక క్రియల పరంపర యోహాను సువార్త 2లో ఒక పెండ్లిలోనే ప్రారంభమైంది. అసలు వివాహమే తప్పుబట్టినట్లయితే కానా పెండ్లి విందులోకి యేసయ్య హాజరు కావటం ఎలా? ఆ పెండ్లిలో ద్రాక్షరసం అయిపోతే అద్భుతం చేసి మరీ నీళ్లను ద్రాక్షరసంగా మార్చి మరీ ఆ వివాహంలో సపోర్టు చెయ్యనేలా? ఈ రెండు పక్కన పెడితే ప్రకటన గ్రంథం ముగింపు ఘట్టంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అని ప్రకటించనేలా? అసలు వివాహమే తగదు, స్త్రీ సాంగత్యమే తగదు అన్న ప్రస్తావన వస్తే మరి బైబిల్లో మేజర్గా ఈ 3 ఘట్టాలు మనం చూస్తే ఒక పెళ్లితో మానవ చరిత్ర ఆరంభమైంది. యేసుక్రీస్తు సూచక క్రియల అద్భుతాల పరంపర ఒక పెళ్లిలోనే స్టార్ట్ అయింది. బైబిల్ గ్రంథం యొక్క ముగింపు కూడా ఒక పెళ్లితోనే ముగుస్తుంది.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అన్నాడు. మరి దీనికి ఏం అర్థం చెప్తారు? కాబట్టి ఇన్ని వచనాలు కలిసి ఏకమై ఏం చెప్తున్నాయి అంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహము చేసుకొని ఆమెతో జీవించుట దేవుని దృష్టిలో ఎంత మాత్రము కూడా పాపము కాదు. అర్థమైందా? అక్రమ సంబంధాలు పాపం. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటే వివాహం చేసుకున్న భార్య విషయంలో తప్ప మళ్ళా పరస్త్రీని సమీపించకూడదు. అలా సమీపిస్తే పాన్పు అపవిత్రం అయిపోతుంది. తన స్వపురుషుడు కాకుండా పరపురుషుడు తన పాన్పు మీదకి వస్తే స్త్రీ పాన్పు అపవిత్రం అయిపోతుంది. అలాగే తన స్వంత భార్య కాక పర స్త్రీని తన పాన్పు మీదకి రానిచ్చినట్లయితే పురుషుని యొక్క పాన్పు అపవిత్రం అయిపోతుంది, కల్మషం అయిపోతుంది. ఆ వివాహ నిబంధనకు, వివాహ సంబంధమైనటువంటి విషయానికి గౌరవం లేకుండా పోతుంది. అందుకే దేవుడు తన గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణలో పౌలు ద్వారా పలికించాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను నిష్కలంకమైనది గాను ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తరువాత 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము ఎన్ని వచనాలు ఉన్నాయో పెండ్లిని సపోర్ట్ చేస్తూ దేవుని వాక్యంలో. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు రాసిన వాటి విషయం. తర్వాత చదువు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. అదిగో అదేమిటయ్యా, నువ్వే అపవిత్రత అంటావు, స్త్రీ సాంగత్యం, మళ్ళా నువ్వే భార్య ఉండాలి భర్త ఉండాలని అంటావు. ఏమి అంటే అక్కడ చెప్పినటువంటి స్త్రీ సాంగత్యం దానివల్ల కలిగే అపవిత్రత వేరు, దాన్ని స్పెషల్గా ధ్యానించాలి. ముందు ఈ సంగతి ఏందో చూడాలి. ఇప్పుడు ఇలాగా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని వచనాలు. శారాకి ఎంత గౌరవం ఇచ్చాడో చూడండి దేవుడు. పనికి మాలిందాన్న మా అబ్రాహ్మణ అపవిత్రుణ్ణి చేశావు, చీ పో అన్నాడా? అనలా. నీ భార్య అయిన శారా మాట నువ్వు వినాలి అన్నాడు. ఆమెను రెస్పెక్ట్ చేయి, ఆమెను గౌరవించు అని కూడా దేవుడు మాట్లాడాడు. అంటే వారి అనుబంధాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆదాము హవ్వల్ని కూడా జతపరిచి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి అన్నాడు. ఆదాము హవ్వలు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది విస్తరించాలంటే ఎలా సాధ్యం? వారిద్దరి ఐక్యతతోనే అది సాధ్యమవుతుంది. తెలీదా దేవుడికి ఆ సంగతి? ఏ ఘట్టంలో చూసుకున్నా మన శరీరంలో ఉంచబడిన ప్రతి అవయవము దేవుడు తన చిత్త ప్రకారం మన శరీరంలో ఉంచాడనే మాట కొరింథీ పత్రికలో ఉంది. ఇలాగా ఇన్ని వచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఎన్నైనా చెప్పగలుగుతాను ఈ విషయానికి వస్తే. తర్వాత వివాహితుడైన వాడు, బాగా వినండి, వివాహితుడైన వాడు అపవిత్రుడుగా ఎంచబడతాడనే బోధ పుట్టిద్దని తెలుసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ముందే. హనోకు దేవునితో కూడా 300 ఏండ్లు నడచుచు కుమారులను కుమార్తెలను కానేను అన్నాడు. ఎవరితో నడుస్తూ? దేవునితో నడుస్తూ భార్యతో జీవించి కుమారులను కుమార్తెలను కన్నాడని ఉంది. ఆ హనోకే విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడిందని హెబ్రీ పత్రిక 11లో ఉంది. కాబట్టి ఈ వచనాలన్నీ ఇన్నొస్తాయి గనుక వివాహ నిషేధపు బోధ తప్పు. పెండ్లి చేసుకున్నాడు అపవిత్రుడు అయిపోతాడు. పెండ్లి చేసుకోని వాడు పరిశుద్ధ సేవకుడు, పరిశుద్ధ విశ్వాసి, పరిశుద్ధ పరిచారకుడు, పరిచారకురాలు అనుకొనుట పొరపాటు బోధ. దాన్ని అంగీకరించడానికి వీలు లేదు. ఒకవేళ ఆ డినామినేషన్కి చెందిన వాళ్ళు ఎవరైనా నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళు ఉంటే ఈ మాటతో, ఒకవేళ వాళ్ళు హృదయ సున్నతి కలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా లేఖనాలు ఇన్ని చూపిస్తున్నాడు కనుక శాలెమన్న దీన్ని ఆలోచించాల్సిందే అని
ఏది వాత పడకపోతే మనస్సాక్షి మీద ఖచ్చితంగా ఆలోచిస్తారు. వాత ఆల్రెడీ పడిపోయిందనుకో, ఈ మాటలు వింటానే కర్ణ కఠోరంగా ఉంటుంది వాళ్ళకి. చీచి 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 చీ ఇట్లా బోధిస్తున్నాడు ఏంటి, ఇంత మంచోడు అనుకున్నాం, అయ్యయ్యయ్యయ్యో ఇట్లా బోధిస్తున్నాడు ఏమిటి, అసలు లేదు కదా, అట్లా కాదు కదా. లేఖనం స్పష్టంగా చెబుతుంది, వారు స్త్రీ సాంగత్యం ఎరుగని వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అట్లయితే నాకు ఒక డౌటు, పెండ్లిని నిషేధించిన సంఘాలలో నాకు ఒక డౌటు. సమర్పణ అని వెళ్ళిపోతున్నాం, మంచిదే, సమర్పణ అని వెళ్ళిపోతున్నారు కదా. సమర్పణ అని వెళ్ళిపోతున్న వాళ్ళల్లో మరి అచ్చంగా పురుషులే ఉన్నారా, స్త్రీలు కూడా ఉన్నారా? పెద్దగా చెప్పాలి, రైట్. ఇక్కడ మరి పురుషుల ప్రస్తావనే తీసుకొచ్చాడే. ఆ 144,000 మంది స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు. గొర్రెపిల్ల ఎక్కడికెళ్ళా పోతుందో అక్కడికెళ్ళా వీరు వెళుతున్నారు అన్నాడు కదా. అంటే ఓన్లీ పురుషులే అయి ఉండాలి. మరి అట్లయితే మరి ఇక స్త్రీలు ఎంత సమర్పించుకొని పడిగాపులు కాసిన సియోనుకు రారుగా. ఎందుకంటే మరి స్త్రీలను అనగలమా? ఈ స్త్రీలు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు, వీరు కూడా గొర్రెపిల్ల దగ్గరకు సియోనుకు వస్తారనే మాట ఏమన్నా ఉందా? స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు అంటే పురుషులు. అప్పుడు ఇక సదరు సంఘాలలో ఏది వివాహ నిషేధపు సంఘాల్లో పురుషుడు నిషేధాన్ని పాటిస్తే కొంచెం ఈ రిఫరెన్స్ టచ్ చేసుకుందాం. ఇక స్త్రీలు సమర్పించుకోవడం వేస్ట్, ఎందుకంటే అసలు వాళ్ళు రారు అక్కడికి. లాజిక్ ఉందా? ఏందండి, ఏం స్పందించరు? దేవునికి స్తోత్రం కలుగును గాక, గట్టిగా చెప్పాలి. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఈ లేఖనాలన్నీ కూడా వివాహాన్ని, ఏ లేఖనాలు? ఇందాక నేను చెప్పిన లేఖనాలన్నీ, చాలా వచనాలు ఉన్నాయి, చాలా లేఖనాలు ఉన్నాయి. ప్రతి పురుషుడు తన భార్యకు న్యాయం జరిపించాలి, ప్రతి స్త్రీ తన సొంత భర్తకు న్యాయం జరిగించాలి అనే మాట కూడా వారి వారి ధర్మములో నడుపవలెను చాలా క్లియర్గా ఉంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి ఇందా చదివారు కదా. సంఘములో జారత్వములు జరుగుతున్నందున ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. మరియు భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఖండితంగా చెప్తున్నారు, వారి వారి ధర్మములు నడపాలి. కొంతమంది భార్యలు ఎట్ట తయారయ్యారు, ఏమండి నేను దేవుని పనిలోకి వెళ్ళిపోతున్నాను, పరిచర్యలోకి వెళ్ళిపోతున్నాను, ఇక మీరు నన్ను సమీపించొద్దు, నన్ను ముట్టొద్దు. దుర్మార్గుడా, నీవు నన్ను ముట్టిన ఎడల నీవు శాపగ్రస్తుడు వగుదు, జాగ్రత్త. నేను ఇప్పుడు పవిత్రురాలను అయితిని, సేవకు వెళుతుంటుని, నేను దేవుని పని చేయుచుంటుని గనుక నీవు నన్ను చేరరాదు అని భర్తకు ఆంక్ష పెట్టింది. పెట్టినోళ్ళు ఉన్నారు, నా దగ్గరకు వచ్చినాయి ఆ కేసులు. అయితే దేవుని కృపను బట్టి తండ్రి సన్నిధి సమూహం కాదు, వేరే డినామినేషన్ చెందిన వాళ్ళు. భార్యాభర్త విడాకులు వెళ్ళిపోయారు, చక్కగా 2 పిల్లలు, భార్యాభర్త నలుగురు హాయిగా బ్రతుకుతున్నాళ్ళ. మధ్యలోకి ఈ సిద్ధాంతం ప్రవేశించి ఈ వర్తమానం విన్న తర్వాత భార్య భర్తతో అంది, మనం నేర్చుకున్న సిద్ధాంతం ప్రకారం భార్యాభర్తలుగా మనం జీవించుట అపవిత్రమైనటువంటి విషయం కాబట్టి ఇక నీవు నన్ను చేరకూడదు, నేను నిన్ను సమీపించను. అంటే మరి మనం ఎలాగ ఉండాలంటే మన బ్రదర్ సిస్టర్ లాగా ఉండాలందంట. ఎట్లా? అరే పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ ఇప్పుడు నువ్వు నాకన్నా నేను నీకు చెల్లేంది, అసలు మైండ్ పోయిన వ్యవహారం. అదేంటంటే దేవుని కొరకు. ఎవడు చెప్పాడు? ఎక్కడుంది లేఖనంలో అలా చేయమని? అలా బోధించినటువంటి బోధకుడు ఎంత గొప్పవాడైనా, ఎంత అద్భుతమైన వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఖండించి చెప్పాలి, అయ్యగారు మీరు చాలా గొప్పవాళ్ళు, మంచి ప్రార్థనా పరులు, మీకు వందనాలు. కానీ మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ప్రార్థనా పరులైనా మీరు చెప్పిన ఈ విషయం లేఖనానుసారం కాదు కనుక దయచేసి మేము దీన్ని అంగీకరించాం అని కరాఖండిగా చెప్పాలి. మీరు చెప్పిన దానికి లేఖనాధారం లేదు. రెండవది ఉన్న లేఖనం ఖండిస్తుంది. ఏమని?
ప్రతి స్త్రీ తన బాధ్యత నెరవేర్చాలి, ప్రతి పురుషుడు తన భార్యకు తన బాధ్యత నెరవేర్చాలి. ఒకవేళ ఇద్దరు ప్రార్థనకు సావకాశం కలుగునట్లు విడిపోయి కొద్ది దినాలు ప్రార్థనలో ఉందాం, మనం ఒంటరిగా దేవునితో గడుపుదాం అని అనుకుంటే ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకొని అలా ప్రతిష్ఠించుకోండి కొద్ది రోజులు. అయినా సరే ఒకవేళ అలా ప్రతిష్ఠించుకున్న తర్వాత మనస్సు నిలుపలేక పోయిన ఎడల సాతాను మిమ్మును శోధింపకుండున్నట్లు తిరిగి కలుసుకొనుడి అన్నాడు. ఎంత ఓపెన్గా ఎంత క్లియర్గా చెప్పాడో లేఖనములో. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా ఆయనతో భార్యగా జీవించి సంతానాన్ని కానీ ఇప్పుడు సడన్గా ప్లేట్ ఫిరాయించి నువ్వు నాకు అన్నవి నేను నీకు చెల్లిని, మనం దేవుని కొరకు విడిగా ఉందామంటే అప్పుడు నువ్వు ఉండగలవు. నువ్వు భక్తిలో డెప్త్కి వెళ్ళిపోయావు, భర్త ఉండలేడు. అప్పుడు జారత్వ పాపంలో పడతాడుగా, అతను జారత్వం చేస్తాడుగా. ఎందుకయ్యా నువ్వు ఈ పని చేస్తున్నావని ఎవడైనా అడిగితే ఏం చేయమంటావా? నువ్వు చేసిన బోధ వల్ల నా భార్య నాకు ఎడమైపోయింది, మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. కాబట్టి ఇలాంటి తప్పుడు కార్యాలు జరిగే విధంగా దేవుని వాక్యం ఎప్పుడూ ప్రోత్సహించదు. ఎవరి ధర్మము వారు జరపాలి. తల్లిదండ్రులకు పిల్లలు జరిగించాల్సిన ధర్మం పిల్లలు జరిగించాలి. పిల్లల బాధ్యతల విషయంలో తల్లిదండ్రి నెరవేర్చాల్సిన ధర్మం తల్లిదండ్రి నెరవేర్చాలి. భార్యాభర్తల ధర్మం విషయంలో ఎవరి ధర్మం వారు నెరవేర్చాలి. దాన్ని దేవుడు గౌరవిస్తాడు, ఘనంగా ఎంచుతాడు. ఇంతవరకు మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తితే నేను కొంచెం సంతోషపడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇంకొక విషయం, మరి అట్లయితే అక్కడ స్త్రీ సాంగత్యం ఏంటి, అక్కడ అపవిత్రత ఏంటి అంటే దానికి సమాధానం ఏంటంటే, స్త్రీ అని ప్రకటన గ్రంథంలో కానీ పరమగీతంలో కానీ ప్రసంగిలో కానీ స్త్రీ అనే ప్రస్తావన వచ్చినప్పుడు అక్షరార్థమైన స్త్రీగా తీసుకొనరాదు. పరమగీతము, ప్రసంగి గ్రంథము, అలాగే ప్రవక్తల గ్రంథాలు మరికొన్ని, అలాగే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము ఉపమాన భాషలో చాలా విషయాలు రాయబడ్డ గ్రంథము. ఆ భాషలో ఎలా ఉంటుందో చెప్తా. ప్రకటన గ్రంథం మొత్తం 22 అధ్యాయాలు. జాగ్రత్తగా వినండి. ఇంట్రెస్ట్ ఉందా మీకు? పెందలాడి సర్దుకోమంటారా? ఇంకా మనం కీర్తన దగ్గరికి రాలా. ఒకవేళ 2వ కూటంలో వస్తామేమో కీర్తన దగ్గరికి. దేవునికి స్తోత్రం. నేను కీర్తన గురించి చెప్దామని అనుకున్నాను. అయితే ఆ కీర్తన గురించి చెప్పేటప్పుడు ఈ మ్యాటర్ విషయంలో క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే తేడా పడుద్ది. అందుకని ముందు చెప్పాల్సిన మ్యాటర్ మీకు ఒక పునాదిలాగా వేస్తున్నాను అన్నమాట. ప్రకటన గ్రంథంలో మనకి 3 స్త్రీలు కనపడతారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది. గుర్తు రాసుకో, అధ్యాయం రాసుకో చాలు, ఎందుకంటే అధ్యాయం మొత్తం కూడా ఆ స్త్రీ కనపడిద్ది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మరో స్త్రీ కనపడిద్ది. ప్రారంభం నుంచి చదువుకుంటే సూర్యుని ధరించి తల మీద 12 నక్షత్రాల కిరీటం పెట్టుకొని గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ కాళ్ళ కింద చంద్రుణ్ణి కలిగి ఉండి, ఏమండి, ప్రజలను ఇనుపదండంతో ఏలనై ఉన్న శిశువుని కనడానికి సిద్ధపడుతున్న స్త్రీ ఒకటి ప్రకటన 12లో కనపడిద్ది. 17లో ఒక స్త్రీ కనపడిద్ది, క్రూర మృగం మీద కూర్చొని ఉన్నటువంటి స్త్రీ. ఆమె పేరు మహాబబులోను వేశ్య అంటాడు. 18వ వచనం చదువు. 17వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. అద్దుగో, ఇక్కడ స్త్రీ అన్నప్పుడు అక్షరార్థంగా స్త్రీ అనలా, మరియు నీవు చూచిన ఆ స్త్రీ, ఇది రౌండ్ చేసుకోవాలి. భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. 17వ అధ్యాయం ఆరంభం నుంచి కానీ మీరు చదవగలిగితే భూరాజులు ఆమె,
మత్తులో పడిపోయారు, ఆమె మద్యం వలన మత్తులైరి. ఈమె దేవుని పరిశుద్ధుల రక్తమును గైకొన్న స్త్రీ. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు, చూడండి, భూరాజులే కాదు, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. ఆమె ఇలా చేసింది, ఆమె అలా చేసిందని ఆమె గురించి 17వ అధ్యాయం మొత్తం వర్ణించి మాట్లాడుతూ చివరికి 18వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె అంటే ఒక అక్షరార్థమైన స్త్రీ కాదు, ఒక మహాపట్టణము అని ప్రస్తావించాడు. ఓకేనా? రైట్, దాన్ని పక్కన పెడదాం. ప్రకటన 12లో ఒక స్త్రీ కనపడిద్దని చెప్పాను. మళ్ళీ ఆ వర్ణన తీసుకుంటే చాలా టైం పట్టిద్ది. ఆ స్త్రీ కూడా ఒక జనాంగానికి సాదృశ్యం. ఏ జనాంగమో నేను చెప్పాను అనుకో, గతంలో చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ప్రకటన గ్రంథం 12లో చెప్పబడినటువంటి స్త్రీ, ఇప్పుడు ముందు చెప్పిన స్త్రీ ఎవరు? భూరు నివాసులంతా ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైపోయారట. మహాబబులోను వేశ్య, భూరాజుల నేలు ఆ పట్టణమే అన్నాడు. అంటే నిజంగా స్త్రీ కాదు, ఓ పట్టణానికి స్త్రీ అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్యకి గట్టిగా చెప్పాలి. రెండవది, ప్రకటన గ్రంథం 12లో చెప్పబడిన స్త్రీ. ఈ స్త్రీ తల మీద 12 కిరీటాలు ఉన్నాయి. 12 నక్షత్రాలు, 12 కిరీటాలు అంటున్నాను, 12 నక్షత్రములు కలిగిన ఒక కిరీటం. కాళ్ళ కింద చంద్రబింబం ఉంది. సూర్యుని ధరించుకొని ఉంది. గర్భిణి అయి ప్రసవ వేదన పడుతుంది. ఇంతకు ఈ స్త్రీ ఎవరు అంటే, కొంతమంది భక్తులు మంచి ఆత్మీయులే, కానీ వాళ్ళు ఆ స్త్రీ సంఘమని అనుకున్నారు. సంఘమని అనుకొని అదే బోధించారు. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రకటన 12లో కనపడేటువంటి స్త్రీ సంఘము కాదు, ఇశ్రాయేలు జనాంగము అని అర్థమవుతుంది. ఎందుకు అంటే కొన్ని గురుతులు చెప్తాను. తల మీద 12 నక్షత్రములు కలిగిన కిరీటము, 12 నక్షత్రాలు ఇశ్రాయేలు, 12 గోత్రకర్తలు. స్తోత్రం చెప్పాలి. బెదర్ బాగా ఇంటేనే బెదర్, మీరు ఎవరికన్నా చెప్పగలిగేది బెదర్, లేకపోతే అంతే సంగతులు. సిస్టర్ ఏనండి, బెదర్లు సిస్టర్లు. సూర్యుని ధరించుకున్నది అనుంది. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనం మీరు చదవగలిగితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడని ఉంది. యెహోవా అనే ప్రభువుని మరి రాజుగా, తన యజమానుడిగా, పతిగా కలిగి ఉన్నది ఇశ్రాయేలు జనాంగమే. యెహోవా దేవుడు ఆమెను తన స్త్రీగా, తన భార్యగా అభివర్ణించాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. మీరు ప్రవక్తల గ్రంథాలు చదివినా, పాత నిబంధన మీరు చదివితే మీకు ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి సూర్యుని ధరించుకున్నది. తర్వాత ఇంకా క్లారిటీ, ఆమె ప్రజలను ఇనుపదండంతో ఏలనై ఉన్న మగ శిశువుని కనడానికి ప్రసవ వేదన పడుతుంది. బిడ్డని కన్నది. ఆ బిడ్డ దేవుని సింహాసనం వద్దకు కొనిపోబడ్డాడు. ఎవరు ఆ బిడ్డ? ఒకవేళ ఆ బిడ్డ యేసయ్యే అనుకుందాం. ఇప్పుడు ఆ స్త్రీ సంఘం అయితే సంఘం యేసయ్యని గంటదా, యేసయ్య సంఘాన్ని కన్నాడా? తొందరగా చెప్పాలి. యేసయ్య సంఘాన్ని కన్నాడు, కానీ సంఘం యేసయ్యని కనలేదు కదా. కన్నదా? కనలేదు కదా. మరి యేసయ్య ఎవరిలో నుండి వచ్చాడు? సింపుల్. మీరు రోమాపత్రిక 9వ అధ్యాయము 8వ వచనం నుంచి 4వ వచనం నుంచి చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం నుంచి, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, చదువురా, త్వరగా చదవాలి, మహిమయు నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానియను అర్చనాచారులను, ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అద్దుగు అది సంగతి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధి అయిన దేవుడై, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై. బాగా వినాలి. ఇప్పుడు క్రీస్తు ఎవరిలో పుట్టాడని చాలా క్లియర్గా చెప్తుంది వాక్యం. రోమాపత్రిక 9, 4, 5 వచనాలు. ఇశ్రాయేల్లో నుండి పుట్టాడు. అక్కడ ఆ శిశువుని గర్భం ధరించినటువంటి స్త్రీ శిశువుని కనగానే తండ్రి
సింహాసనం దగ్గరికి కొనిపోబడ్డాడు. ఓకే, బాగా వినాలి. యేసయ్య ప్రజెంట్ ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఇకపోతే ఆ శిశువు యేసయ్య అని ఎందుకు అనుకోవాలి అని ఒకవేళ అంటారేమో. 2 గురుతులను బట్టి ఆయన యేసయ్య అని మనం అనుకోవచ్చు. మొదటి గుర్తు ఏమిటంటే, ప్రజలను ఇనుపదండంతో ఏలువాడు అన్నాడు. రెండవది దేవుని సింహాసనం వద్దకు కొనిపోబడిన వాడు. ఈ 2 ఇనుపదండంతో ఏలువాడు. కీర్తనల గ్రంథము 2వ కీర్తన ఒక్కసారి మీరు తీయగలిగితే 9వ వచనం కొంచెం ముందుకు చదవాలి. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూని దిగంతముల వరకు సొత్తుగాను కీర్తన 2వ కీర్తన 8:9 వచనం నుంచి. ఈ మాట ఎవరిని కూర్చొని ఉంటాడండి? నిన్ను నన్ను కూర్చా, లేకపోతే యేసయ్యను కూర్చా? పెద్దగా చెప్పాలి, చదువుకున్న వాళ్ళందరూ చెప్పండి, బైబిల్ చదివేవాళ్ళు చెప్పండి. నీవు నా కుమారుడవు, నిన్ను నేను కని ఉన్నాను అన్న మాట ఎవరు అన్నారు? యేసయ్యను గూర్చి తండ్రి అన్నాడు. ఇదే మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా 4, 5, 6 వచనాలను ఒకసారి చూడగలిగితే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్న మాట కూడా అక్కడ కనపడిద్ది. చాలు, ఇంకా నాకెళ్ళి చూడండి. ఇంకా మళ్ళీ ఆ మొదటి వచనం దగ్గరికి పదండి, రెఫరెన్స్ దగ్గరికి పదండి. ఎక్కడికి? కీర్తనల గ్రంథము 2 కీర్తన 8:9. అక్కడ ఏమన్నాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని పగులగొట్టెదవు. ఇనుపదండముతో నీవు వారిని పగులగొట్టెదవు. ఇనుపదండము, ఈ మాటలన్నీ ఎవరిని కూర్చున్నటువంటి వాక్కు ప్రవచనాలు ఇవి? యేసయ్యను గురించి. ఓకే, ఇనుపదండంతో నువ్వు వాళ్ళని పగలగొడతావు, వాళ్ళని నేల్తావు అనే మాట ఎవరిని కూర్చున్నాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని ఎవరిని కూర్చున్నాడో అతనితోనే ఈ మాట అన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి పోతే, ఇనుపదండంతో ఏలనై ఉన్న శిశువుని కనబోతున్న స్త్రీ ఎవరామె? ఇప్పుడు రోమాపత్రిక 9వ అధ్యాయం 4, 5 వచనాల ప్రకారం, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఏ జనాంగంలోంచి యేసయ్య వచ్చాడో ఆ జనాంగమే ఆ స్త్రీ. సూర్యుని ధరించుకున్నది దేవుడైన యెహోవా, ఆయనను ధరించుకున్నది, ఆయనను పతిగా స్వీకరించినది. రెండవది 12 గోత్రాలకు సాదృశ్యమైన కిరీటం ధరించినది. లోకరక్షకుడు యేసయ్యకు రావటానికి ఆయన ఆ జనాంగాన్నే వాడుకున్నాడు. అందులో నుంచి వచ్చాడు కనుక మాతృమూర్తి అయింది ఇశ్రాయేలు జనాంగం. తర్వాత ఇక పాదాల కింద చంద్రబింబం సంగతి ఏమిటి? సూర్యుని ధరించుకుందంటే దేవుడైన యెహోవా నామమును ధరించుకుంది. కిరీటం తేలిపోయింది, గర్భంలో ఉన్న శిశువు ఎవరో తేలిపోయింది. మరి పాదాల కింద చంద్రబింబం ఏంటంటే దానికి కూడా ఒక అర్థం ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో తొందరగా, ఆ పాదముల కింద ఉన్నటువంటి చంద్రబింబము సంఘమునకు గురుతు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. నూతన యెరూషలేము పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామము ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నదన్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రకర్తల నామము ఆ గుమ్మముల మీద వ్రాయబడింది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, గోత్రకర్తల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? గుమ్మముల కింద, గుమ్మముల పైన. పెద్దగా చెప్పాలి, పైన రాయబడ్డాయి. సరే వదిలేద్దాం, కిందకు వద్దాం. ఆ గుమ్మములన్నీ చెప్పిన తరువాత 14వ వచనం, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి అన్నాడు. గుమ్మాలు అంటే టాపులో, గుమ్మాల మీదేమో అపోస్తలుల పేర్లు లేవు, ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. పునాదిలో మాత్రం అపోస్తలుల పేర్లు ఉన్నాయి.
పాదముల కింద చంద్రబింబము అన్నాను, ఆ స్త్రీ కాళ్ళ కింద చంద్రబింబము అంటే దాని మీనింగ్ సంఘము అన్నాను. సంఘము అయి ఉండటానికి కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలు జనాంగమైనా అన్య జనాంగమైనా ఎవరైనా క్రీస్తు యేసునందు పరలోక రాజ్య ప్రవేశం పొందాలి అంటే, క్రీస్తు యేసునందు సంపూర్ణ సిద్ధి పొందాలి, రక్షణానందం పొందాలి అంటే అందరికీ అపోస్తలులు వేసిన పునాదే దిక్కు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. స్తోత్రం చెప్తారా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం నుంచి చూస్తే, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం అయినా సరే తన సొంత పెత్తనం సొంత చిత్తం చేయటానికి లేదు. అపోస్తలులు వేసినటువంటి సిద్ధాంతపరమైన పునాది మీదే కట్టబడాలి. కాబట్టి ఇక్కడ పాదాల కింద ఎవరున్నారు? పునాది స్థానంలో ఎవరున్నారు? సంఘం ఉన్నది. ఇశ్రాయేలు కూడా రేపు మారు మనసు పొందినప్పుడు సిద్ధాంతపరంగా ఎక్కడికి రావాలి? ఎవరి దగ్గరికి రావాలి? అపోస్తలుల దగ్గర రావాలి. ఇప్పుడు అందరికీ పునాది ఎవరు? నోరు తెరిచి పెద్దగా చెప్పండి. అది సంగతి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆ స్త్రీ ఎవరు? డౌట్ లేదుగా, పక్కాగా. కొంతమందికి అవగాహన లేక సంఘం అన్నారు, వాళ్ళని దాన్ని బట్టి తృణీకరించేది లేదు. పెద్దలు మనకంటే మంచి భక్తి చేసిన వాళ్ళు, సువార్త చెప్పిన వాళ్ళు, ఆత్మని రక్షించిన వాళ్ళు, వాళ్ళని తృణీకరించకూడదు. కానీ ఆ సిద్ధాంతం మాత్రం కొంచెం సవరణ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఓకే, తర్వాత పాయింట్కి వస్తా. ఇక 3వ స్త్రీ, 3 స్త్రీలు కనపడ్డారన్న ప్రకటన గ్రంథంలో. మొదటి స్త్రీ 17వ అధ్యాయంలో కనపడుతుంది. భూనివాసులంతా దాని వ్యభిచార మధ్యంలో మత్తులైపోయారన్నాడు. 2వ స్త్రీ ఇశ్రాయేలు జనాంగం. ఇక 3వ స్త్రీ, అదే ప్రకటన గ్రంథము ఒకసారి మీరు తీయగలిగితే 21వ అధ్యాయము 9వ వచనం నుంచి ఇలాగుంది చూడండి. అంతటా ఆ కడపటి 7 తెగులలో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి, ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. అక్కడ చూడండి 2 మాటలు వాడాడు. నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తా అన్నాడు. భార్య అంటే స్త్రీయా పురుషుడా? అయ్యా మీకు దండం పెడతాను, నోరు తెరిచి చెప్పండి. అయ్యా స్త్రీయగయ్యా భార్య అంటే? గొర్రెపిల్ల భార్యను నీకు చూపిస్తారు రమ్మని పిలిచాడు. పిలిచి ఆయన చూస్తుండగా నూతన యెరూషలేమును చూపించాడు. అలంకరింపబడిన దిగివచ్చుచున్న నూతన యెరూషలేమును చూపించి, ఇదిగో గొర్రెపిల్ల భార్య అన్నాడు. నీకు నిజంగా అక్షరార్థంగా స్త్రీ కనపడిందా, లేకపోతే ఒక పట్టణం కనపడిందా? నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై బడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. చాలు, మనకి ఎక్కువ టైం లేదు, మనకు ఆ పాట కూడా రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒక్క ముక్కే వచ్చు, అంతవరకు పాడా. ఓకేనా? కాబట్టి ఇప్పుడు 3 సన్నివేశాలు మనం చూసుకుంటే 3 స్త్రీలుగా పిలువబడ్డారు. తీరా చూస్తే 3 విధములైన జనాంగము. ఓకేనా? ఒక జనాంగమేమో లోక సంబంధులు, ఒక జనాంగమేమో ఇశ్రాయేలు, ఒక జనాంగమేమో క్రీస్తు రక్తము చేత విమోచన పొందిన సంఘము. ఈ 3 జనాంగాలని స్త్రీలతో పోల్చి మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో
స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అంటే నిజంగా స్త్రీని పెండ్లి చేసుకొని భార్యగా భర్తగా జీవించిన దాని వల్ల అపవిత్రత అంటదు, కానీ ఒక స్త్రీ ఉందట, ఆ స్త్రీ సాంగత్యము చేస్తే పురుషుడైనా అపవిత్రుడవుతాడు, స్త్రీ అయినా అపవిత్రురాలైపోతుంది. అది అక్కడ విషయం. అర్థమైందా? ఒక స్త్రీ ఉంది, ఆమె సాంగత్యము చేస్తే పురుషుడైనా అపవిత్రుడైపోతాడు, స్త్రీ అయినా అపవిత్రురాలైపోతుంది. ఎవరు ఆ స్త్రీ అంటే ఇందాక నేను చెప్పానే 17లో ఆ స్త్రీ. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యము చేత మత్తులైరి. ఎవరు ఆ స్త్రీ అంటే సింపుల్గా చెప్పాలంటే లోకము. లోకమండి, ఎట్లా చెప్తామని ఆ లోకమని? వ్యభిచారణులారా, లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో సాంగత్యము చేయగోరు వాడెవడో వాడు దేవునికి శత్రువగును అనుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అంటే వ్యభిచారిణులారా అంటే స్త్రీలను మాట్లాడుతున్నాడు. ఆడోళ్ళేనా లోకంతో స్నేహం చేస్తుంది? మగాళ్ళు కాదా? మరి ఎందుకు అట్లా మాట్లాడాడు అంటే లోక సాంగత్యం చేసేవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వ్యభిచారిణులు అని చెప్పేశాడు. అంటే స్త్రీతో పోల్చాడు. ఎందుకంటే మనందరికి పైన పతిగా దేవుడు ఉన్నాడు. దేవుని వధువులోకి మనం చేర్చబడ్డాం కనుక టోటల్గా అందరినీ మన టీములో ఉన్న స్త్రీ పురుషులు మొత్తాన్ని కలిపి స్త్రీతో పోల్చాడు. వ్యభిచారిణులారా, లోకముతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అది లెక్క. లోక స్నేహం చేయగోరేవాడు, లోకంలో కలగా పులగంగా బతకగోరినవాడు, బతుకుతున్నవాడు అపవిత్రుడైపోయాడు, అపవిత్రతలోకి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఈ లోకంలో ఎన్నో రకాల ఆకర్షణలు ఉన్నాయి. దేవుని విసర్జించి, బాగా వినండి, దేవుని విసర్జించి ఈ లోకం అనే స్త్రీ సాంగత్యాన్ని స్త్రీ అయినా పురుషుడైనా ఎవరు అంటించుకున్నారో వారికి లోకము నుండి అపవిత్రత అంటుతుంది. అందుకే మరొక వచనంలో అంటాడు, మీరు అపవిత్రులుగా ఉండకుడి, మీరు పవిత్రులుగా ఉండున్నట్లు ప్రత్యేకంగా ఉండండి, వారి మధ్యలో నుండి బయలు వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడును, మీ మధ్య నేను సంచరిస్తాను కనుక మీరు ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. పత్రిక పాఠంలోనే అన్నాడు. సో దీన్ని అంతటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనకు అపవిత్రత అంటించేటువంటి స్త్రీ ఎవరంటే నిజంగా అక్షరార్థమైన స్త్రీ కాదు, లోకం. ఓకేనా? ఇప్పుడు గొర్రెపిల్లతో కూడా తిరుగుతున్న వాళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, దాని అపవిత్రత నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడి పరిశుద్ధులైన వాళ్ళు. అంటే ఎవరో తెలుసా? అందులో టోటల్గా సార్వత్రిక సంఘం అంతా ఉంటుంది. అంటే మనందరం ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యతో పాటు మనందరం ఉంటామండి, మనందరం తిరుగుతాము. ఆయన ఎక్కడికి వెళ్ళకపోవును అక్కడికి వెళ్ళకపోవచ్చు, ఆయనతో సంచరించుచు, ఆయనతో నడుస్తూ, ఆయన్ని కొనియాడుతూ, కీర్తిస్తూ, పాడుతూ, మహిమపరుస్తూ యేసయ్యతో మనందరం ఉంటాం. మరి మనందరం ఉంటాం, అందరం ఉంటాం అని చెప్పలేదుగా. 1,44,144,000 మంది అన్నాడు. మరి దానికి కారణం ఏంటి అంటే, దానికి కూడా భక్తులు చక్కని పోలిక చెప్పారు. దానికి సంబంధించి ఆ సంఖ్యకు సమాధానం ఏంటంటే, 12 అపోస్తుల సువార్త పరిచర్య వలన పట్టబడినటువంటి సంఘము, 12 ఇశ్రాయేలు గోత్రకర్తల ద్వారా లైన్లోకి వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగము. ఈ ఇద్దరూ ఆశీర్వదించబడిన వాళ్ళే. ఇప్పుడు ఒకవేళ ఇశ్రాయేలు జనాంగం లోబడకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో తప్పకుండా వచ్చి యేసయ్యకు లోబడుతుంది, సంఘంతో కలిసిపోతుంది. దేవునికి మహిమ. అయితే ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెందినటువంటి జనాంగం మొత్తం, అపోస్తలులు 12 సువార్త పరిచర్య ద్వారా పట్టబడిన
సంఘము ఆశీర్వదించబడిన వారు. 12 అపోస్తలుల సేవాఫలం, 12 ఇశ్రాయేలు గోత్రకర్తల వంశము. 12 × 12 ఈజ్ ఈక్వల్. ఈ ఇద్దరూ హెచ్చింపబడిన వారే భూజనుల్లో నుండి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ హెచ్చవేతన లింకు చేయాలి. 12 + 12 అంటే 24 అవుతుంది. 12 × 12 హెచ్చవేతన గురించి మనం లైన్లో తీసుకొచ్చినట్లయితే 144 అవుతుంది. 12 12 144. ఈ 144 ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు. అంటే ఎవరు వీళ్ళు? గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులు. ఆశీర్వాదానికి గుర్తుగా దేవుడు 1000ని వాడాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేన్ని వాడాడు? ఆశీర్వాదాన్ని గుర్తుగా. వారిలో ఒంటరి అయిన వాడు 1,00,000 మంది అనొచ్చుగా, 10,000 మంది అనొచ్చుగా. కానీ ఏమన్నాడు? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. 1000 ఏళ్ల నీతి రాజ్య పాలన. అవునా? అట్లా 1000ని ఆశీర్వాదానికి గుర్తుగా వాడాడు. 7ను సంపూర్ణత గుర్తుగా వాడాడు. సంఖ్యలను దేనికి గుర్తుగా వాడాడో మనం గుర్తుపట్టవచ్చు, లేఖనం కొంచెం జాగ్రత్తగా చదివితే. కాబట్టి ఈ 144 12 అపోస్తలుల ద్వారా పట్టబడినటువంటి భక్తుల సమూహము, 12 ఇశ్రాయేలు గోత్రకర్తల ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగము. ఈ మొత్తం 12 × 12 144 ఆశీర్వదించబడిన వారు కనుక 144,000 అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకంటే బెటర్ నిర్వచనం ఎవరైనా చెప్పగలిగితే మనం వినటానికి రెడీ. ఇప్పుడు భక్తులు చెప్పగా నేను విన్నాను, భక్తులు పుస్తకాలు రాయగా నేను చదివాను. ఈ రెండు జరగక మునుపు నా మట్టుకు నేను కూడా వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాను. హల్లెలూయా. కాబట్టి దీన్నంతటిని క్రోడీకరించి మీకు టూకీగా మ్యాటర్ అందిస్తున్నాను. ఏంటి? సంఖ్య విషయంలో. ఇలా కాకుండా ఇంకొక నిర్వచనం చెప్పి ఎలా సంఘం మొత్తాన్ని క్రీస్తుతో మీరు చూపిస్తారో చూపించండి. దానికి మేమందరం మీరు కరెక్ట్గా కనిచూపగలిగితే మేము లోపడతాం. సాధ్యమే కాదు, అవకాశం లేదు. 12 అపోస్తలుల యొక్క సేవా ఫలంలో మనందరం ఉంటాం. మనతో పాటు ఇశ్రాయేలు జనాంగం ఉంటుంది. అందరం కలిసి ఆశీర్వదించబడిన వారు, అందరం కలిసి గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి వెళ్ళా వెళ్తాం. హల్లెలూయా. ఇకపోతే అనింద్యులు వారి నోట ఏ అబద్ధము లేదన్నాడు కదా, మరి దాని సంగతి ఏమిటి? ఇప్పుడు మీలో ఎంతమందికి హ్యాపీగా ఉందండి? మనం కూడా గొర్రెపిల్లతో ఉంటాం. సీయోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సీయోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సీయోను రారాజు నీవేగా, సీయోను రారాజు నీవేగా. శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీలో. శాశ్వత కృపను నేను తలంచగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ అబద్ధం సంగతి చెప్పాలా, అబద్ధం సంగతి తర్వాత కీర్తన సంగతి చెప్పాలా. మరి టైం అయిపోయిందిగా, ఈసారి చెప్పుకుందాం. మళ్ళీ మీరు పరిచర్య చేయాలి కదా, అందుకని ప్రార్థన చేస్తా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈసారి చెప్దాంలే, మరి గుర్తు చేయండి, నాకు చెప్తాను నేను. మళ్ళీ సెకండ్ ప్రసంగం రెండో మెసేజ్లో ఇన్ని రిఫరెన్స్లు నేను చూపించాను అనుకో, పాపం వాళ్ళు
అంటుంటారు. నాకేమో బాధ కలుగుతుంటుంది. ఇప్పటికే కొంతమంది పాపం కాస్త వాక్య పరిజ్ఞానం లేని వాళ్ళకి చిర్రెత్తుకు వచ్చింది. ఎవరికి బైబిల్ తిప్పిస్తూ ఉంటాడు, ఆ వచ్చిన ఈ వచ్చిననే అర్థమయ్యేటట్టు 4 మొక్కలు చెబితే చెవిని వేసుకొని వెళ్తాం కదా, అది చూడండి ఇది చూడండి ఎన్నిసార్లు తిప్పాలా అనుకున్నా. నా భయం అది. కొంతమంది ఏమో ఒళ్ళిరుతూ ఉంటారు, ఇక మనకు అర్థమయ్యేది కాదులే కానీ ఇది అని. కొంతమందికి ఆవులు ఇంతలు వస్తుంటాయి, నాకు భలే భలే సిగ్నల్స్ ఇస్తుంటారు. దగ్గరలోనే కూర్చుంటా అంటే అయ్యో తెగ జీవితంలో ఏం అర్థం కావట్లేదు కానీ అన్నట్టు. అందుకని 2వ మెసేజ్లో ఇట్లాగా దీన్ని ఇట్లా తీసుకోను. అలాగని తక్కువేం చెప్పనులే, దేవుడి నడిపింపులో దేవుడు ఇచ్చిన మేరకు వాళ్ళకు కూడా అందించాల్సిన స్థాయిలో వాళ్ళకి అందిస్తాను. కానీ ఈ అంశం మాత్రం చాలా కీలకమైన విషయం. ఇప్పుడు ఆ కీర్తన గురించి బోల్డ్ అంత మ్యాటర్ ఉంది మనకి, తర్వాత అబద్ధం గురించి కూడా బోల్డ్ అంత మ్యాటర్ ఉంది. అందుకని ప్రశాంతంగా చెప్పాలి. మీరు గుర్తు చేయండి, దేవుని చేతమైతే ఈసారి కూటంలో చెప్పుకుందాం. తలలు వంచి కళ్ళు మూసి మోకరించండి, దేవుని మయంపరచండి. గొర్రెపిల్లతో కూడా మనం అందరం ఉండబోతున్నాం. ఆ నిత్య సియోనుకు మనం సిద్ధపడుట కొరకు లోక సాంగత్యాన్ని విసర్జిద్దాం. లోకమును దాని ఆశయు గతించును గాని నా చిత్తము చేయువాడు నిరంతరం నిలుస్తాడని యేసయ్య మాట్లాడాడు తన దాసుని ద్వారా. లోక సాంగత్యం యొక్క అపవిత్రతను విసర్జించుదాం. యేసయ్యను వదిలిపెట్టకుండా హత్తుకొని ఉందాం. అన్నిటి అంతము సమీపమైంది, రాకడ సమీపమైంది. ఇక మనం భూమి మీద ఉండబోయేది కొద్ది కాలమే, బహు కొద్ది కాలమే మనం ఉండబోతున్నాం. తర్వాత యేసయ్య వచ్చేస్తున్నాడు, మనం ఆయనతో కూడా ఎత్తబడతాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయన దగ్గరికి వెళ్తాం. మనం ఆయనతో కూడా కలిసి ఇదే భూమి మీద 1000 ఏళ్ల రాజ్యము చేస్తాం. బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది మనకి, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. మనందరం కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి ఎలాగ సుఖించుదుమా అన్న ఆలోచన పక్కన పెట్టేద్దాం. ప్రభు చిత్తం ఎలా నెరవేర్చాలి, దేవుని సంకల్పం ఎలా నెరవేర్చాలి, దేవుని కొరకు నేను ఏం చేయాలి, రాకడకి ఎలా సిద్ధపడాలి, అనేకుల్ని ఎలా సిద్ధపరచాలి, నేను జాగ్రత్తలు తీసుకోవాలని శాశ్వతమైన దాని కొరకు ప్రయాసపడండి. అక్షయమైన దాని కొరకు ప్రయాసపడండి. క్షయమైపోయే దాని గురించి ఆలోచన చేసి కొనకుడి. నీవు ధనవంతుడవైనా, ధనం కోల్పోయిన వాడవైనా, అసలు ధనం లేనివాడవైనా, ఈ లోకంలో నువ్వు బీదవైనా, పరలోకంలో నీవు ధనవంతుడిగా ఉండబోతున్నావు. దేవుని రాజ్యములో నీకు గొప్ప అంతస్తు దేవుడు నిర్ణయించున్నాడు గనుక తుష్యమైన అధమలోక సుఖాలు పక్కన పెట్టి దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఆలోచన చేసుకో. యేసయ్యా నీతో పాటు నేను ఉండాలి, నువ్వు నడుచు స్థలమెల్లా నేను నడవాలి, నీ వెంట నేను ఉండాలి ప్రభువా. నన్ను అనుగ్రహించు నాయన. ఈరోజు నాకు చాలా విషయాలు నువ్వు నేర్పించావు నా తండ్రి. నా తండ్రి నీకు వందనాలు వందనాలు. ఇంకా అనేకమైన సంగతులు నాకు నేర్పించు ప్రభువా, నాకు బోధించు నాయన. నీ చిత్తమైతే 2వ అంశంలో ఆ కీర్తన గురించి కూడా మాకు బోధించు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. నీ చిత్తమైతే నాయన, లేదు మరి ఒక సమయం అయితే అప్పుడే చెప్పు నాయన. మా ముందు ఉంచబడిన కూటాల విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోండి ప్రభువా. ఆత్మల రక్షణ కోసం నీ చిత్తం నెరవేర్చడం కోసం నా ప్రభువా పోరాడుతున్నాం. ఎన్నో ఎన్నో అవరోధాలు నాయన, ఎన్నో అడ్డుబండలు, అన్నిటినీ అధిగమించి పోరాడుతున్నాం నీ శక్తితో ప్రభువా. దానికి కావలసిన సమస్త ఏర్పాట్లు కంప్లీట్గా జరిగించండి నాయన. ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పరచాలో, బిడ్డలు గ్యాదర్ అయినప్పుడు వారందరినీ ఎలా సమకూర్చాలో, వారందరికీ అనుకూలమైన పరిస్థితులు ఎలా కల్పించాలో అవన్నీ కూడా మాకు జ్ఞానం ఇచ్చి జరిగించండి దేవా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా, స్తుతులు కృతజ్ఞతలయ్యా తండ్రి, గొప్ప తండ్రి దేవా స్తోత్రం. మా బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. పరిచారకులుగాను విశ్వాసులుగాను నా ప్రభా నీ బిడ్డలు ఉన్నారు ప్రభా. విశ్వాసులు సైతం ఇంకా పరిచారకు అంతస్తులోకి రావాలి, పరిచారకులు సేవకుల అంతస్తులోకి రావాలి. కనికరించి అందరూ సంపూర్ణ సిద్ధి పొందాలి, సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం పొంది ఉండాలి. ప్రతి మనుష్యుడు కూడా నీ యందు సంపూర్ణుడు కావాలి ప్రభా. కృపనిచ్చి సహాయము చేయాలి. బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగించుకుంటూ స్తుతి మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానము
సమృద్ధి జీవం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాక పర్యంతం యుగాంతం మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము సదాతోడే మనకు నడిపించునుగాక, మనందరం నడిపించునుగాక. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇంకా పరిచర్యకు బయలుదేరదాం. నేను మళ్ళా వెళ్ళి వెంటనే రావాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం నాకుంది, మళ్ళీ రావాలి. కాబట్టి దయచేసి సహకరించండి. ఇప్పుడు ఎవరు రౌండ్ చేయొద్దు, నన్ను ప్లీజ్ అర్థం చేసుకోండి, సహకరించండి, వెళ్ళనివ్వండి. అందరికీ వందనాలు, దైవాశీస్సులు.